ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నవంబర్ 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య కాలంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎలాంటి విషయాల్ని మనం లాభానికి తీసుకోవచ్చు, ఎలాంటి విషయాల్లో మనకి ఇబ్బంది కలిగే అవకాశం చెప్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ కూడా వారం వారం ఒక చిన్న ముఖ్య విషయం, ఆర్థిక ప్రణాళికలు, అలాగే ముఖ్యంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ అని ఏర్పరచుకుంటే మంచిది. ప్రస్తుతం కాలం మనకి మందగమనంగా సాగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా అనవసరమైన ఖర్చుల్ని ఎంత తగ్గించుకోగలిగితే అంత ఉత్తమ స్థాయి ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. పనికి మాలిన ఖర్చుల్ని, పనికి మాలినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల నష్టమే కనపడుతోంది. అపాత్ర దానం కూడా చేయకండి. ఈ విషయాలు తెలుసుకొని మీరు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారని కోరుకుంటున్నాను. అయితే 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో మనకున్నటువంటి ఫలితాలు, మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉన్నారర్థం. సామాన్య ఫలితాలు అంటే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటుతనంతో పనికి మాలిన వ్యక్తులకి సంతకాలు చేయడం, డబ్బులు ఇవ్వడం, వాహనాన్ని ఇవ్వడం ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఓటీపీలు ఎవరికి తెలియజేసే ప్రయత్నం చేయకండి. అంటే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయినా సరే కఠినంగా ఉంటారు, కానీ కాస్త జాగ్రత్త కోసం విషయాలు చెప్పబడుతోంది. శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది, పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి, లేదా ఇతరత్ర నిశ్చితాంబుదాలు జరుగుతున్నాయి, వివాహమే జరుగుతుంది, ఈ రాశి వాళ్ళు కాస్త మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవతల వాళ్ళు చెప్పిన అవతల వాళ్ళకి కాస్త పెడసరంగా అర్థం కావడం, దాని గురించి ఏదో తెలియకుండానే వాళ్ళు మనల్ని గురించి నెగిటివ్గా ఆలోచన జరుగుతుంది. కాబట్టి మౌనము సర్వదా శ్రేష్టము. సరదాగా మాట్లాడండి, కానీ ఎంతవరకు పరిధి అంతవరకే ఉండే ప్రయత్నం చేయండి అనుకుంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాదులు కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్నటువంటి పనులన్నీ పొందుకోవడానికి వాళ్ళతో జాగ్రత్తగా మమేకమై వాళ్ళ పని పూర్తి చేసుకుంటూ వాళ్ళ యొక్క పరిహాసాలని, తప్పుడు మార్గాల్ని, తప్పుడు మాటల్ని విసర్జించి జాగ్రత్తగా మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. మీ తప్పకుండా మీ పని మీకు అనుకూలంగా మారే శుభయోగాలు ఉంటాయి. అనవసర వ్యక్తులకి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. వివేకంగా ఆలోచించండి. కొత్త వ్యాపారంలో కూడా అధికంగా పెట్టుబడి పెట్టకండి. ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి లాభము, ఆనందకరమైన శుభయోగం. విద్యార్థికి లాభకరంగానే ఉంది, కానీ అకాడమిక్ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోనే బద్ధకము, అలసత్వము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఇలాంటివి కనబడుతున్నాయి. మరి ఇది పోగొట్టుకోవడానికి మీరు హయగ్రీవ అష్టోత్తరం చదవండి. తప్పకుండా పరిపూర్ణ విద్యావంతుల అవకాశం ఉంటుంది. బెస్ట్ ర్యాంక్ సాట్ లో 1500 స్కోర్ రావచ్చు. ఐఎల్స్ లో మనకి 8 బ్యాండ్స్, 8.5 బ్యాండ్స్ రావచ్చు. అంటే మీరు చేసేటువంటి ఈ ప్రెజెంటేషన్ దానివల్ల మంచి అనుకూలతను పొందుకుంటారు. తప్పకుండా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీమాట్ కానీ, శాట్ కానీ, ఇతరత్ర పరీక్షలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అధిక శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన ఉంటే సరిపోతుంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వ్యవహారాల బరువు, కుటుంబ అనుకూలత, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాదాలను కూడా సమసిపోవడం, బంధుమిత్రులతో మంచి అనుకూలమైన బాంధవ్యాలు, వివాహ చర్చల్లో అనుకూలత కనబడుతుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వరకు లాభంగా ఉంటుంది. రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు పెట్టిన పెట్టుబడి లాభము, రైతన్నులకి పంట దిగుబడి బ్రహ్మాండము, లేదా పంటిన పంటకి మంచి ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఆనందకరంగా ఉండబోతోంది. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంట కూడా ఆనందయోగం. ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలంగా శుభయోగాలు. అంటే కొత్త పెట్టుబడులు పెట్టకుండా పాత వాటిని, అంటే వ్యాపారాన్ని అలా నడిపించుకోవాలండి. కొత్తగా భాగస్వామిని, కొత్తగా పెట్టుబడి పెట్టడం, నాకు 10 లక్షలు వస్తాయని చెప్పి పెట్టుబడి పెట్టడం, అలాగే ట్రేడింగ్ లో పాల్గొని డే ట్రేడ్ చేద్దాం అని హడావుడి పడకండి. దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్త. ఏదైనా పెద్దల మాట సద్దిమూట, ఆ మాట వినండి. అనుకూలంగా ఫలితాలు పొందుకునే అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో చాలా మంచి అనుకూల ఫలితాల కోసం భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం చేసే ప్రయత్నం చేయండి. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాలని భగవద్గీతలో పారాయణ చేయండి. తప్పనిసరిగా మీరు శివనామస్మరణ, శివాలయ సందర్శన ఎంత బాగా చేస్తే అంత అనుకూలవంతమైన
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నవంబర్ 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో వృషభ రాశికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దాదాపు వృషభ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదని చెప్తాను. ఎందుకంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది. సో ఏమాత్రం బాలేదు. వృషభ రాశి వారికి ఎప్పుడు ఇంతేనా, నువ్వు ఎప్పుడు నెగిటివ్ చెప్తావు అనుకోకండి. వారం మొత్తం కూడా దాని గురించి బాధపడాలిగా. 10 లక్షలు పెట్టుబడి పెట్టారు, నేను వద్దంటున్నాను. 15వ తారీఖు పెట్టుబడి పెట్టారు 10 లక్షలు, కొత్త ఐపీఓలు వచ్చాయి, దాంట్లో పెట్టుబడి పెడతా అని చెప్పేశారు, పెట్టేశారు, పూర్తిగా నష్టం వచ్చేసింది. ఈ వారం ఎఫెక్ట్ మీ దీని ఉంటుందిగా. 2వ రోజు మీకు ఒక 25,000 రావచ్చు, 3వ రోజు అయినా ఉద్యోగంలో అనుకూలత రావచ్చు, 4వ రోజు బంధువులలో పెళ్లి గురించి చర్చలు రావచ్చు మేబీ. కానీ ఆర్థికమైనటువంటి దెబ్బ, అనారోగ్యమైన దెబ్బ మీకు ఇబ్బంది ఉంటుంది. 16వ తారీఖు మద్యపానం చేసి బండి నడిపారు, యాక్సిడెంట్ అయింది. ఈ 5 రోజులు ఇంట్లో పడుకోవాల్సిందేగా. ఇంట్లో పడుకున్న డే ట్రేడింగ్ చేస్తున్న వల్ల మీకు ఒక 50,000 వచ్చింది అనుకోండి, అది శుభమేగా. కానీ ఓవరాల్ ఎఫెక్ట్ 1 వీక్ ఎఫెక్ట్ కూడా మీకు కనబడుతుంది. ఇలా మీరు ఆలోచించాలి. రోజువారీ ఫలితాలు వేరు, వార ఫలితాలు వేరు, మాస ఫలితాలు వేరు, సంవత్సర ఫలితాలు వేరు, 2025 క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు వేరు. ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, తొందరపడకూడదు. ఏదేమైనా వీరికి ధన నష్టము, వ్యవహార భంగము, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడము ఎట్టి పరిస్థితులు మంచిది కాదు. నీకు ట్రంప్ ప్రెసిడెంట్ అవని, లేదా మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి ప్రెసిడెంట్ అవని ఈ రాశి వారికి వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేదు. కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, తిరిగి రావు, అప్పులు చేయకండి, తీర్చలేము, పనికి వాళ్ళ వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకండి, అక్రమ సంబంధాలు పెట్టుకోకండి, ప్రమాదము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, చూపు పక్కోడు వాళ్ళని చూసిన పరీక్ష రాస్తా అనుకుంటే ఉన్న చదువు కూడా మీకు దారి తప్పిపోతుంది, జీవితం అంధకారం అవుతుంది. ఇతరుల మీద ఆధారపడే పరీక్షలు రాయకండి. కాంపిటేటివ్ కానీ అకాడమిక్ పరీక్షలు కానీ శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్, అలాగే సమయ పాలన ఇవన్నీ పెట్టుకుంటే విజయం మీదే. బాగలేని ఫలితాలు కూడా అనుకూలంగా మారే అవకాశం. 15వ తారీఖు పరీక్ష ఉంది మీకు. ఫస్ట్ పరీక్ష బ్రహ్మాండ రాశారు అనుకుందాం, అకాడమిక్ పరీక్షను లేదా బ్యాక్లాగ్ పరీక్షను. ఖచ్చితంగా మిగతా పరీక్షలు ఆటోమేటిక్ గా మీకు మంచి విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రోజునే మీరు పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళండి. జాతకం పక్కన పెడదాం. ఆ పాజిటివ్ ఎనర్జీతో మీరు ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, ఇతరత్ర వ్యాపార ప్రయత్నం కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిదండ్రులను ఎదిరించి మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు మీకు షేర్ చేసుకోవడం వల్ల మీకు నష్టాన్ని పొందుకుంటారు. కొత్త ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కానీ జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. పనికి వాళ్ళ వారితో పనికి వాళ్ళటువంటి విషయాల గురించి చర్చించకండి. కుటుంబ రహస్యాన్ని చెప్పకండి, ప్రమాదము. వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ఏవి చేయకూడదు. పాత వ్యాపారాలను నడిపించుకునే ప్రయత్నం చేయండి, కొత్త వ్యాపారాలు చేయకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పడకూడని పదార్థాలు తినకండి. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. రాజకీయ నాయకులు అప్రమత్తత, చాలా అప్రమత్తత. నేను సీఎంని, నేను డిప్యూటీ సీఎంని, నాకేంటి అనేటువంటి భావన ఉండకండి. నేను మంత్రిని, నాకంటే ఎక్కువనా. మనకి సోషల్ మీడియాలో మధ్య తల్లు కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ ఎవరో రాజకీయ నాయకుడు, నేను మధ్యాహ్నం పూట కూడా నేను మర్డర్ చేస్తే నన్ను పోలీసుడు ఏం చేయలేడని చెప్పేసి కూడా తర్వాత దేహశుద్ధి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అలా నువ్వు నాయకుడువా, ఉపనాయకుడువా, ప్రధాన నాయకుడువా తర్వాత ఇప్పుడు ఈ రోజులలో జాగ్రత్తగా మాట్లాడకపోతే నీ ఉనికి ప్రమాదాలు పడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు మూసుకొని ఉండడం చాలా మంచిది, లేదా ఇబ్బందులు పడతారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా అనవసరమైన అత్యాశకు వెళ్ళకండి. సినిమా రంగ వ్యాపారం కూడా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, లేదా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ పార్లర్ లాంటి వ్యవస్థలో నష్టం పొందుకునే అవకాశం. దేహశుద్ధి తప్పకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యాపారంలో కూడా కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదు. కుటుంబ వ్యక్తులు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయాలి. రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం. రొయ్యలు, చేపల చిల్ల వారికి ఇబ్బంది. మిరపగళ్ళు, చింతపండు, సూపర్ మార్కెట్, పూలు, పళ్ళు కూరలు పండించే వారు కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి. నష్టము, కష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి కస్టమర్స్ లేదా చివాటు తప్పకపోవచ్చు, లేదా మీకు అనుకున్నటువంటి స్థాయి పాలసీలు రాకపోవచ్చు. కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏజెంట్లకు కూడా నష్టం వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. ఇలా అనేక రకాల చికాకులు కలిగే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 17 అధ్యాయాలు భగవద్గీత పారాయణం చేయండి. అలాగే కుమారస్వామి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు, శత్రునాశనం, మిత్రలాభం, జన వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా బీదవారికి అన్నదానము, గొడుగు, చెప్పులు దానం ఇవ్వండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ నమస్కారం. 15 తేదీ నుంచి 22వ తేదీ నవంబర్ మాసంలో 3వ వారం ఉన్నటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేని ఫలితాలు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో జాగ్రత్త. ధార్మికమైనటువంటి ప్రవర్తన మీకు శుభాన్ని, అధర్మమైనటువంటి ప్రవర్తన మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. నిత్యము భగవన్నామ స్మరణ, ప్రతిదినము శివనామ స్మరణ చేసిన వారికి సమస్తమైనటువంటి పాపం నుంచి ముక్తి కలిగే అవకాశం ఉంటుంది. ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి, తప్పకుండా చదవండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, ఉసిరిక దీపదానము మీకు శుభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్ష మిలాస్తే బెస్ట్ ర్యాంక్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చిన్న సమయపాలన పాటిస్తే చాలు, తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మంచి విజయం సాధించే అవకాశం, బెస్ట్ ర్యాంకులు వచ్చే అవకాశం కనపడుతుంది. ఈవెంట్ వారికి తప్పకుండా విదేశాల్లో కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ అత్యాశకు పోతే మీకు నష్టం జరిగే అవకాశం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధించిన వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రైతన్న ఎందుకు మధ్యలో మర్చి ఆధారపడడం, రసాయన ఎరువులు ఎక్కువగా పిచికారీ చేయడం, ఉన్నటువంటి ఆ యొక్క భోజన పదార్థాలు ధాన్యము కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ రసాయన పిచికారీలు చేయడం వల్ల స్త్రీలకి అండోత్పత్తి తగ్గిపోవడం, పురుషులకి వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం అనేది నిర్వివాదాంశము. మీరు కావాలంటే వాటిని మీరు తయారు చేసి చూడండి. ఇప్పుడు మీరు దేనికి పిచికారీ చేస్తున్నారు అంటే ఆ పురుగుల యొక్క ఉత్పత్తి తగ్గడం కోసం చేస్తున్నారు మీరు. అంటే మళ్ళీ పుట్టకుండా చనిపోవాలి, లేదంటే వాటి యొక్క గుడ్లను నష్టం చేయాలి, అంతేనా? అటువంటి ఎంత కడిగినా ఆపుకున్నటువంటి పదార్థాలు తినడం వల్ల ఆడపిల్లటువంటి అండాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతుంటాయి, పురుషుడి వీర్యకణాలన్నీ కూడా నశించిపోతుంటాయి. ఇది కాదని చెప్పండి. ఏ సైంటిస్ట్ అయినా సరే, వ్యవసాయదారు సైంటిస్ట్ అయినా సరే, ఇది కాదని చెప్పండి. ఇది తిని మనం చెప్తుంటారు పేపర్ గ్లాసులలో కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వొత్తి వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారకము, దానికంటే ఎక్కువ ప్రమాదం ఇది. పునరుత్పత్తి లేనటువంటి నష్టానికి ఇస్తుంది. రైతులు మీకు దయచేసి నమస్కారం చెప్తున్నా నేను, ఇటువంటి రసాయనాలు పిచికారి చేయకండి, మన సంతతిని నాశకండి. జనాభా ఒకటి పుట్టిన అనేక రోగాలతో రొప్పులతో పుడుతున్నారు. వాళ్ళు సంతానోత్పత్తి లేని వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి పునరుత్పత్తి సంతాన కేంద్రానికి వెళ్తూ ఉంటారు, లక్షలు తగిలేస్తుంటారు, జీవితాంతం హాస్పిటల్ తిరగాల్సి వస్తుంటారు, అటిజంతో పుట్టుపోతున్నారు. ఇవన్నీ కారణం ఇదే. రైతు చేసి చిన్న పొరపాటు ఇంత పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఆలోచించండి. అందులో మీరు కూడా ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ మనవాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి రసాయన పిచికారీలు చేయకండి, విష రసాయనాలు చల్లకండి, సేంద్రియ ఎరువులు వాడండి. అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయం గుర్తండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం, కొత్త వ్యాపార భాగస్వామితో నష్టం, ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి కొత్తగా అగ్రిమెంట్ రాసుకోవడం, అగ్రిమెంట్లలో తెలియని భాష రాసుకోవడం, పనికినటువంటి ఆంగ్ల భాష, పైనటువంటి ఇతర భాషలు మనకు అర్థమై చావు. తెలుగు భాష నీకు అర్థమవుతుంది, విన్న అర్థమవుతుంది, దాన్ని రాసుకోండి. ఇది మన తెలుగుదేశం, ఇక్కడ తెలుగే జాతీయ భాష, తెలుగులోనే మాట్లాడాలి మనం. రాష్ట్రాలకి తెలుగే మనకి ముఖ్యమైన భాష, తెలుగులో రాసుకోవాలి మనం. కోర్టు వాళ్ళే తెలుగులో మనకి తీర్పులు ఇస్తున్నారు, కాబట్టి తెలుగులో రాసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయాణాలు ఒంటరి ప్రయాణం చేయకండి, మద్యపాన సేవను మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, రాజకీయ నాయకులు కూడా అపవాదులు, అవమానాలు, నియోజకవర్గంలో మీకు ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి నష్టకరంగా ఉండబోతుంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వీసా సంబంధ ఇబ్బందులు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్లే ప్రయత్నంలో వీసా మీకు శాంక్షన్ అవ్వకపోవచ్చు. జాగ్రత్త. జన్మ జాతకాన్ని చూసుకోండి. జన్మ జాతకంలో ఫలితాలు కరెక్ట్ గా ఉంటాయి. దానివల్ల మీకు వీసా సంబంధ అనుకూలత ఉందా లేదా, ఆరోగ్యం ఏంటనే విషయం తెలుస్తుంది. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అనుకూలవంతమైన అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది? కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన ధన, కనక, వస్తు, వాహన, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము. పట్టిందల్లా బంగారమే, ప్రతి చోట విజయమే. అనుకున్నటువంటి ప్రతి పనిలో మీరు చురుగ్గా పాల్పంచుకుంటారు, ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. మీ మాటకు తగ్గేటువంటి గౌరవము, ఆనందం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. విదేశాల్లో కూడా వ్యాపార నిమిత్తంగా గాని, ఉద్యోగరీత్యా గాని, విద్యాపరంగా గాని అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, ధనయోగము, ఐశ్వర్యము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, తప్పకుండా మంచి లాభాలు పొందుకుంటారు. అందులో మీరు పెట్టుబడి బ్రహ్మాండంగా పెట్టవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమండి అష్టమ శని ఉంది కదా,
అరే అష్టమశని ప్రభావం సంవత్సరం 2.5 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉంటుంది. రోజువారి ఫలితాలు, వాస ఫలితాలు, వార ఫలితాలు మారిపోతాయి కదా. ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది, నా మాట నమ్మండి, తప్పకుండా మీకు ధనము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంది. అలాగే కొత్త వ్యాపార ప్రారంభంగా ఉంటుంది, కొత్త వ్యాపార భాగస్వామి చేర్చుకోవచ్చును. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, పదవి లభించవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా వెండితెర మీద నటించగలే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. సినిమా నిర్మాణం కానీ, విడుదల కానీ మీకు అత్యంత లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన, కొత్త వ్యాపారంలో కూడా మంచి లాభాలు, అనుకూలమైన వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాలు, రోజువారీ చెప్పుకుంటాం వ్యాపారాలు మనం, ఆ వ్యాపారాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, వస్తు వాహన, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలు లాంటివి కానీ, పోటీ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, క్యాట్, జీమాట్, క్యాట్ లాంటి పరీక్షలు కూడా బ్రహ్మాండ విజయం సాధించే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గృహయోగము, అలాగే స్థల లాభము, కోటి వివాదాలు సమసిపోవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్ట యోగాలు ఉన్నాయి వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని తప్పకుండా మీరు శివాలయ సందర్శన చేసుకోవాలి. దానివల్ల ఇంకా అనుకూల ఫలితాలు పొందుకుంటారు. ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి వారికి ఎలా ఉంది ఈ వారంలో? చాలా చాలా అదృష్టవంతులు. వీరికి మించిన అదృష్టవంతులు ఉన్నారంటే ఇంకొక 2 రాష్ట్రాల వారు ఉన్నారు, వీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. చాలా చాలా ధనయోగం ఉంది, బాగా ఉంది వీళ్ళకి. రుణ విమోచనం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది. స్థలం కొనాలనుకుంటే ఈ వారంలో మీరు కొనేయండి, తప్పకుండా మీకు ఆ స్థలం వల్ల అనుకూలత ఉంటుంది. స్థల సంబంధించిన వివాదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఖచ్చితమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, స్థల యోగం, గృహయోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, కుటుంబంతో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల సఖ్యత, మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోబోతున్నారు. తీర్థయాత్ర సేవన, దేవాలయ సందర్శన, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కాదనుకున్న పని కూడా సునాయాసంగా పూర్తి చేసుకోవడం. అంటే ఉదాహరణకి గ్రూప్ పరీక్షలు కానీ, లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ ఉన్నా తప్పనిసరిగా విజయం ఖాయం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కానీ అనుకూలవంతుల స్థితి, ఐఏఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, క్యాట్, ఏ పరీక్షలైనా సరే తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రణాళికని, ప్రయత్నాన్ని ఈ వారంలో చేయండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ప్రయోజనాలే, ప్రయాణ లాభాలు, వీసా సంబంధ అనుకూలత, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాలు ఉన్న వారికి స్థిరమైన వీసా అంటే లైక్ గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ఈ ఫైనాన్స్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపారం. ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి ధనం అంటే చిట్ ఫండ్ వచ్చేటువంటి ధనం మీకు తప్పకుండా చేతికి అందే అవకాశం. వివాద రహితులుగా ఉంటారు. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి చేతి నిండా ధనమే. కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభము, ఆ చిత్ర నిర్మాణ ప్రారంభమైంది స్పీడ్ గా వేగవంతంగా పూర్తవడం, అంటే అందరి కాల్ షీట్స్ మీకు సమయానుకూలంగా ఇవ్వడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవడం, సమయానుకూలంగా షూట్ స్టార్ట్ అవ్వడం, సమయానుకూలంగా పూర్తవడం, ప్రీ ప్రొడక్షన్ పనిలో, దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో తప్పకుండా పూర్తవడం, నిర్మాణ సమయానుకూలంగా మీకు పనులు చకచక జరుగుతాయి. ఈ వారినటువంటి వేగవంతమైన సినిమా సంబంధ అనుకూలవంతమైన ఫలితాలు. విడుదల కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా కళాకారుల, క్రీడా లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. ఇక రైతుల విషయానికి వచ్చేస్తే పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ముఖ్యంగా చిలకడ దుంప అంటే మొరంగడ్డ, చిలకడ దుంప, చామగడ్డలు, అలాగే మనకి పుదీనా, మనకి పాలకూర లాంటి వ్యాపారం, బెండకాయ లాంటి వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి లాభాలు. ధాన్యం పండించే రైతులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కానీ ఈ ధాన్యము, ఈ యొక్క కూరగాయలు పండించే వారికి పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చామంతి పూలు పండించే వాళ్ళకు కూడా ఈ వారంలో అద్భుతమైనటువంటి లాభాలు. రైతందరికీ క్షేమదాయకమైన ఆర్థికపరమైన అభివృద్ధి బాగా ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతుంది, లాభం కూడా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వరకు లాభాలు బలంగా ఉంటాయి. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలత. రావాల్సిన బాకీ రుసులు చేసుకోవడం, ఇవ్వాల్సిన బాకీ తీర్చేసుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రకాల వ్యాపారాల లాభాలు. ప్రతి వ్యాపారంలో మీకు అనుకూలత, ఆనందాది యోగాలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి,
ఏదైనా కారణం చేత గత వారంలో పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యక్తుల్ని కానీ, స్నేహాన్ని కానీ తప్పకుండా మళ్ళీ పొదుముకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగాన్ని పొందుకుంటారు. కొత్త ఉద్యోగం అనుకూలత, తాత్కాలిక ఉద్యోగంలో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకునే అవకాశం, అనుకూల బదిలీలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? 15వ తేదీ నుంచి 22వ తేదీ నవంబర్ మాసంలో 3వ వారం ఎలా ఉండబోతోంది? ఆశించినటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి వచ్చే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, సమస్యలన్నీ కూడా పరిష్కరించబడడం, అన్యోన్య దాంపత్య జీవనం, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన వార్త వింటారు. లేదా పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతిని, గౌరవాన్ని పొందుకుంటారు. మీ పిల్లలు విదేశాల్లో ఉత్తమ స్థాయి విద్యావంతులు అవ్వడము, లేదా స్వదేశంలో, స్వరాష్ట్రంలో కూడా మీ పిల్లలు ఉత్తమ స్థాయి విద్యావంతులు అవ్వడం, ప్రపంచ స్థాయి పేరు కానీ లేదా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి పేరు పొందుకునే అవకాశం, అక్కడ మీకు గౌరవము, ఆనందం పెరిగే అవకాశం కనబడుతోంది. అటువంటి శుభయోగాలు. విద్యాలాభం, ఉద్యోగంలో ఊహించని విజయం, డబుల్ ప్రమోషన్, అనుకున్న ఉద్యోగాల బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం, తప్పకుండా అనుకున్నది సాధించడం, శుభకార్యం, పుణ్యకార్య ఆచరణ, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అనుకూలమైన దాంపత్య జీవనం, విద్యాపరమైన అభివృద్ధి పొందుకోవడం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయ ప్రక్రియ కొనసాగుతుంది. ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు, కొత్త కొత్త ఈవెంట్స్, కళాకారులు, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, మంచి సదస్సులు, ఇక్కడ మంచి కళా సంబంధిత ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, క్రీడాకారులకి మంచి లాభాలు, దర్శకులు, నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం, సమస్తమైనటువంటి రోగనాశనం పొందుకోవడం, శత్రునాశనం పొందుకోవడం, మంచి మాట తీరు, అందరిలో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైన చింతన, దైవ దర్శనం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, పుణ్య నదీ స్నానం, తీర్థయాత్ర సేవనం, ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు, శుభకార్య ఆచరణ, వివాహ చర్చలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, అలాగే ధనయోగం, ఇచ్చిన అప్పులు తిరిగి రావడం, ఇవ్వాల్సిన వారికి అప్పుల్ని తీర్చేయగలిగే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగము, ధనకనక వస్తువాహనం కనబడుతోంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగిస్తాయి. విదేశాలకు అనుకూలత, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ వృద్ధి పొందుకునే అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలత. తప్పకుండా ఈ వారం మొత్తం మీకు అదృష్టము, ఆనందం మీ సొంతం. చాలా చక్కటి ఆనందమే సుఖ జీవనాన్ని పొందుకుంటారు. ప్రతి వారం కూడా మీ ఇటువంటి శుభయోగాలు మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి 2024 నవంబర్ 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? వీరికి ఆర్థిక పరంగా బాగుందా, విద్యాపరమైన సమస్యలు ఉన్నాయా అని అడిగినట్టయితే వీరికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, రోగనాశనం, ముఖ్యంగా శస్త్రచికిత్స జరగాల్సిన అవసరం లేకుండానే ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, సంపూర్ణ ఆరోగ్యవంతులు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలలో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకోవడం, కోర్టులో ఉన్నటువంటి తగాదాలని కూడా సమస్యపోవడం, సోదరుల మధ్య మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళడం, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాయబారిగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయ నాయకులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అనుకూలత బాగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి నియోజకవర్గంలో ప్రజలు మంగళహారతులు పట్టేటువంటి శుభయోగం. ఎందుకంటే అటువంటి నియోజకవర్గ సేవ చేయడం వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు బాగా ఉంది. కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి బాగా కనబడుతోంది. స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి, సంగీత నృత్య దర్శకులకి శుభయోగాలు.
చిత్ర నిర్మాణ విడుదల కానీ చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ లాభాన్ని కలిగిస్తుంది. శత్రునాశనం, మిత్రలాభం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, జనాకర్షణ బాగా ఉంటుంది. ధనం మీకు అవసరార్థం ధనం చేతి నిండా ఉంటుంది. ఇవ్వాల్సిన అప్పులను కూడా తీర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రావచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం బాగా కనబడుతోంది. తప్పకుండా మీకు ఆర్థిక వనరులు బలంగా ఉంటున్నాయి. ఉద్యోగులకు కూడా అనుకూలత. విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖచ్చితంగా చెప్పబడుతోంది. మంచి చక్కటి విజయాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు. నేను రోజువారీ చెప్పేటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా ఆ వ్యాపారంలో భాగస్వామితో కానీ, కొత్త వ్యాపార భాగస్వామితో కానీ, లేదా స్వయంగా కానీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి చేర్చుకునే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్టాది యోగాలు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, అత్యుత్తమైనటువంటి వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విదేశాలకు కూడా స్థిర నివాసం ఉంటుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యాన్ని కూడా పొందుకోబోతున్నారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం. ముఖ్యంగా ఈ ప్రయాణంలో పోగొన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, మెమోలు కానీ, ఇతరత్ర స్వర్ణాభరణాలు కానీ, ధనము కానీ తప్పకుండా మీ దరికి చేరే అదృష్టయోగం కనబడుతోంది. అటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆశ్చర్యకరమైనటువంటి శుభ సంఘటనలు, ఇది కాదనుకున్న పనిని పూర్తి చేసుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి పెంటలకు కలిసి రావడం, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాలని పొందుకోగలిగే శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి 2024 నవంబర్ 15వ తేదీ నుంచి 22వ తేదీ 3వ వారంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? అత్యుత్సాహం పనికిరాదు. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ మీకు పాజిటివ్ ఫలితాలు కలగాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి. నోరుని అదుపులో పెట్టుకోండి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. దైవ దర్శనం, శివాలయ సందర్శన, పార్థివలింగ అభిషేకము మన వీడియోలో చూపించాం. మన దాంట్లో ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో, ఆస్ట్రో కల్చర్ ఛానల్లో మనకి ఈ పార్థివలింగ అభిషేకం గురించి చెప్పారు. తప్పకుండా మీరు ఆ పుట్టమ్మలతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా మీకు అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. పార్థివలింగ అభిషేకము సువర్ణ లింగ అభిషేకం కన్నా కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. సాక్షాత్తుగా సీతమ్మ వారి చేతుల మీదుగా తయారైనటువంటి పార్థివలింగానికి, సైకతలింగానికి ఎటువంటి బలం అయితే కలిగిందో అటువంటి బలము, అటువంటి శుభయోగము మనకు కూడా కలుగుతుంది. కాబట్టి మీరు కూడా పార్థివలింగాన్ని అభిషేకం చేసుకోండి. పుట్టమ్మలతో శివలింగం చేసుకోండి, అభిషేకం చేసుకోండి, మంచిది. ఇక ఈ రాశి వారికి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల మంచిది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కాస్త ఆచితూచి వ్యవహరించండి. తొందరగా పెట్టుబడి పెట్టి ప్రయత్నం చేయకండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు, పర్వాలేదు. అయితే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. మరి తిరిగి మీ దగ్గర రావడానికి అది ప్రమాదంలో పడి వస్తుంది, జాగ్రత్త. అనవసరంగా వివాదాలు. అలాగే తల్లిదండ్రులతో, సోదరులతో, సోదరీమణులతో కాస్త ప్రేమగా మాట్లాడండి. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా మాటలు వదలడం అనేది మంచిది కాదు. అనుమానాస్పద ప్రక్రియ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ, ఆస్తి వివాదాలకు కానీ, ఇతరత్ర వివాదాలకి తావివ్వకండి. మూడో వ్యక్తి జోక్యం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మూడో వ్యక్తిని దూరం తరిమేయండి. మీరు మీ కుటుంబంతో హాయిగా సరదాగా కాలం గడపండి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆస్తులు పంచుకోవడం, ఆస్తులు వృద్ధి చెందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సంతాన వేడుకలు, ఆనందాన్ని కలిగి షష్ఠపూర్తి మహోత్సవాలు కూడా అనుకూలత ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు. కానీ అధిక శ్రమ, సాధ్యమైనంత బరువునే మోయండి, అంటే బాధ్యతల్ని. తప్ప అధిక మించినటువంటి బరువు మోయడం, బాధ్యతలు మోయడం అనేది మీ ప్రమాదానికి కలిగి జాగ్రత్త. అలాగే చెడు అలవాట్లకి మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు కనుక జాగ్రత్త. పెద్దల అంగీకారం లేకుండా ఈ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు తలమును కలవకండి. అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. పెద్దలకి చెప్పండి. వారి యొక్క అనుకూలతని, వారి యొక్క ఆమోదాన్ని పొందుకొని మీరు ఒకటయ్యే ప్రయత్నం చేస్తే మంచిది అన్న విషయం గుర్తించండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీరు అనుకున్నటువంటి స్థాయి ధర దక్కకపోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదు. ఉన్న దానిని మీరు దాన్ని కంటిన్యూ చేయండి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టి లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టకూడదు. నష్టాన్ని పొందుకుంటారు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో కుడి కాలికి ఏదైనా దెబ్బ తగిలే అవకాశం, లేదా కుడి పాదాలకి దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. కనుక మనం బండి కిక్ కొట్టేటప్పుడు కానీ, బ్రేక్ వేసేటప్పుడు కానీ, హడావుడిగా వేగంగా ప్రయాణం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి మెడల్ వంకర. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత చెప్పినా వినం మనం. మనకి దాదాపుగా నాకు తెలిసి భాగ్యనగరంలో హెల్మెట్ కంపల్సరీ చేశారు, మ్యాండేటరీ. నువ్వు హెల్మెట్ లేకపోతే నీకు 1000 రూపాయల పెనాల్టీ పడుతుంది, గ్యారెంటీ.
అది మంచిది చూసుకోండి. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెల్మెట్ ఉంటే పర్లేదు, కొద్దిగా ఫోన్ అందులో ఇరికించుకొని మాట్లాడవచ్చు కనీసం. సరే, ఏదేమైనా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ప్రమాదం సూచించబడుతుంది, ప్రమాదం నష్టం ఏం కనిపించట్లేదు ఇక్కడ. కానీ మన కింద పడి మళ్ళీ ఒక అరగంట సేపు కార్యాలయానికి లేట్గా వెళ్ళడం ఆ మానసికటువంటి దౌర్భాగ్యాన్ని పొందుకునే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండని చెప్పడం. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా ఓటీపీలు ఎవరికి చెప్పకండి. మిమ్మల్ని ఏమార్చే వాళ్ళు, వీడియో కాల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వండి. మహిళా మండలు బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒంటరిగా బయటికి వెళ్ళకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిషులకు లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదులు అనుకూలంగా ఉంది. ఈవెంట్ ఎమ్మెన్ వరకు లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. సినిమా రంగంలో అభివృద్ధి ఉంది. కళాకారులకు లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేయకుండా ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి వాటిని ఒక 6 నెలలు, సంవత్సరం వాడి తర్వాత మళ్ళీ కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఈ వారంలో అటువంటి ప్రయత్నం చేస్తే మీకు మంచిది. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత, నిబద్ధత, సమయపాలన మీకు లాభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఇతరుల మీద ఆధారపడకూడదు. నష్టం లేదు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే అధిక శ్రద్ధ చేయండి. అటెంప్టేషన్ బాగా చేయండి, లాభం ఉంటుంది. విదేశాలు వెళ్లే వాళ్ళకి తప్పకుండా వెళ్ళవచ్చును. వీసా కాస్త వెనక్కి ముందైనా తప్పకుండా మీకు వీసా వస్తుంది. గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఫలితాలు, నెగిటివ్ లేదు, అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. పాజిటివ్గా మారాలంటే భగవద్గీత పారాయణం చదవాలి. 18 అధ్యాయాలు చదవండి. నచ్చిన శ్లోకం చదవండి. శివాలయ సందర్శన చేయండి. అద్భుతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి మనకి వేద పండిత, పురోహితులు కానీ, వైద్యులు కానీ అందరికీ కూడా అనుకూల శుభ ఫలితాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు, విదేశాలకు కూడా స్థిర నివాసము, అనుకూల ఆనంద యోగము లాంటి పొందుకునే అవకాశం. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ధనుసు రాశి నవంబర్ 3వ వారం 2024 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ధనుసు రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి అని అంటే చాలా చాలా మంచి అదృష్ట యోగమే. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, మ్యూచువల్ ఫండ్స్, రావాల్సిన ధనము రావడము, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేయడము, ఆస్తి లాభము, ఆదినటువంటి ఆస్తి పాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, దానివల్ల ప్రశాంతత, రుణ విమోచనం, రోగనాశనం కూడా. అప్పులు ఎప్పుడైతే తీరిపోతాయో అప్పుడు రోగం తగ్గిపోతుందండి. రోగం ఎప్పుడు తగ్గిపోతుందో ఆనందంగా ఉంటాం. అంటే చాలా మంది అంటారు అన్ని ధనంతో పరిష్కారం అవ్వు అంటారు. 99% ధనంతోనే పరిష్కారం అవుతాయి. ధనం ఉంటేనే వాహనం ఉంటుంది, వాహనం ఉంటేనే వేగం ఉంటుంది, వేగం ఉంటేనే సమయపాలన ఉంటుంది, సమయపాలన ఉంటేనే ఉద్యోగము, వృత్తి, లాభాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ధనంతో ముడిపడుతుంది. కొన్ని బంధాలు అనుకుంటారు, ప్రేమ అనుకున్నా, రక్త బంధాలు అనుకున్నా తప్పకుండా ధనంతోనే ముడిపడి ఉంటాయి. అది ఎక్స్ట్రీమ్ ధనం అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం తప్పకుండా ఇద్దరి మధ్యలో అనుకూలమైనటువంటి అపురూప బంధాలు ఉంటాయి కదా, ఆ బంధాలకి విలువిస్తూ ఉంటారు. వాటికి విలువలేదంటలే, వాటికి చాలా విలువ ఉంది. కానీ ధనముతో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాతనే అనుబంధాలకి ముందున్నారు. కొన్ని విషయాల్ని తప్పకుండా, అంటే తల్లి ప్రేమని డబ్బుతో కొనలేం, భార్య ప్రేమని డబ్బుతో కొనలేం, కానీ కొన్ని అనుబంధాలకి తప్ప మిగతా అన్నిటికీ కూడా ధనమే మూలము. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలవంతమైనటువంటి ధనయోగము, కనక, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి రావడం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి తప్పకుండా మంచి అవకాశాలు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది. అనామకుడైన వ్యక్తికి ఉత్తమ నాయకుడుగా, అంటే సినిమాలో ఉత్తమ నాయకుడిగా, అయితే ఉత్తమ ప్రతినాయకుడిగా అవకాశాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే వాగ్వివాదాలకి తావు లేకుండా తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం, ఆస్తులను కూడా మీ సొంతమైనటువంటి శుభయోగం. అలాగే విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యా ప్రాప్తి, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా మంచి విద్యా లాభం ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, ఎంఎస్సి, శాట్, మ్యాట్, క్యాట్ లాంటి పరీక్షలు కానీ, క్యాడ్ పరీక్షలు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ మంచి విజయం సాధించవచ్చు. బ్యాక్లాగ్ లో ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా విజయవంతంగా పోయి తప్పకుండా ఈ వారంలో రాయండి, విజయం ఖాయము. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు కూడా స్థిరమైన నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి కానీ, ఇతరత్ర ఏదైనా స్థిరమైన నివాసాలు పొందిన అవకాశం, డిపెండెంట్ వీసాల్లో అనుకూలంగా ప్రయాణం సాగించడం, విదేశాల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో మీకు అనుకూలవంతమైన నూతన గృహయోగం, వివాహ యోగం లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఆశించినటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు కూడా మీకు బ్రహ్మాండంగా కనబడుతోంది. చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవహార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది. మంచి ఆశించినటువంటి
వ్యవహారాలు చాలా చక్కగా అనుకూలంగా కనబడుతున్నాయి. వృత్తి విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సౌకర్యవంతమైన వస్తు వాహనాదులు, ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత. తప్పకుండా అనుకున్నటువంటి వ్యవహారాదులు విజయం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో ఒకటవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, యాత్రా సఫలిత ఉంది. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మంచి ప్రయోజనం పొందుకునేటువంటి అదృష్ట యోగం. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి 2024 నవంబర్ 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఈ రాశి వారి ఫలితాలు ఏమిటి అంటే, చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు, పెద్దలతో అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు, వివేకవంతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, గొప్ప పనులు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. ముఖ్యమంత్రి పదవి లాంటి పదవులు కూడా మీకు దక్కే అవకాశం, అంటే ఉప ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, లేదా ముఖ్యమైనటువంటి మంత్రి పదవి రావచ్చును. అటువంటివి కూడా రాజకీయ రంగ అనుకూలత, లేదా కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, మీకు రాబోయేటువంటి ఎన్నికల్లో మంచి ప్రయోజనం కలిగించే అవకాశం. ఎందుకంటే మనకి ఇప్పుడు తమిళనాడులో హీరో విజయ్ గారు తలపతి చేసినటువంటి రాజకీయ రంగ ప్రవేశం కూడా అలాగే బ్రహ్మాండంగా ప్రారంభమైంది. అటువంటిది తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి ప్రయోజనం ఎవరికైనా రావచ్చును. అటువంటి ప్రయత్నంలో సఫలీకృతలయ్యే అవకాశం ఉంటుంది. లేదా నియోజకవర్గంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక సంస్థకి మీరు అధికారిగా, నాయకుడిగా, కార్యదర్శిగా నియమితులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అటువంటి రాజకీయ రంగ ప్రవేశం కానీ, ట్రస్ట్కి మీరు అధ్యక్షులుగా ఎన్నికైన అవకాశం లాంటిది కూడా కనబడుతోంది. ఏదైనా సరే మంచి ఉన్నత స్థాయి పదవి అలంకరించబోతున్నారు. కళాకారులకి, క్రీడాకారులకి లాభం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. విదేశాల్లో, స్వదేశంలో సినిమా నిర్మాణంలో కానీ, కళాకారులకు కళా ప్రదర్శన కానీ, క్రీడాకారులకు కానీ మంచి అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం, గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో విడుదల కానీ, నిర్మాణ ప్రారంభం కానీ మీకు అనుకూలత కనబడుతోంది. నటీనటులకి గొప్ప అవకాశాలుగా పొందుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్, మంచి సమయానుకూలవంతమైనటువంటి ప్రయోజనం, ధనయోగం కానీ, వస్తులాభం, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునే అవకాశం. వివాదాలన్నీ కూడా సమసిపోవడం, కుటుంబంలో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ అత్యంత అనుకూలవంతమైన బాంధవ్యాలు, సుఖము, సంతోషము, ఆనందము, సంతానము, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబపరమైనటువంటి చికాలు బయటపడడం, విద్యార్థులకి బ్యాక్లాగ్స్ కానీ, లేదా అకాడమిక్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించుకునే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాలు, రోజువారీ మనం చెప్తున్నటువంటి వ్యాపారాలు అన్ని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క చోట మీకు అనుకూలత, ఆనంద యోగము, ఉత్పత్తి పెరగడం, లేదా క్రయ విక్రయాలు బాగా జరగడం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఇలాంటిది అనేకమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. సంకల్పం నెరవేరేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చు. ధనలాభం, వస్తులాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం, ఆనంద శుభను, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా ప్రతి చోట కూడా మీకు ఆనంద యోగాలు, అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి బంధుమిత్రుల వ్యాపార, ఉద్యోగ ఆనంద యోగాలుగా చెప్పవచ్చును. ప్రతి వారం కూడా ఇటువంటి శుభయోగాల పరంపర మీకు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 నవంబర్ 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకుని రాసులు మీరు, ముఖ్యంగా మంచి ఆరోగ్య లాభం, శుభవార్తా శ్రవణం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభానికి నాంది పలికే అవకాశాలు, రాజకీయ రంగ ప్రవేశం కానీ అనుకూలత, అలాగే నృత్య సంగీత కళాకారులకి అరంగేట్రం చేసే అవకాశం, అంటే నాట్యంలో గురువుల సమక్షంలో అరంగేట్రం చేసే అవకాశం కనబడుతుంది. అలాగే సంగీత విద్వాంసులకి గురువుల ముంద మీ యొక్క గాన మాధుర్యాన్ని వినిపించే అవకాశం కనబడుతుంది. అటువంటి శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగుందండి. ముఖ్యంగా నటీమణులకి లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో అనామకున్నటువంటి వాళ్ళు, ఏదో చిన్న సినిమాల సైడ్ యాక్ట్రెస్ గా ఉన్నటువంటి మీరు ఈ వారంలో కొత్త చిత్రంలో లీడ్ రోల్ కానీ, లేదంటే ఏకంగా హీరోయిన్ గానే మీరు అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కనపడుతుంది. అటువంటి యోగం తప్పకుండా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం. సినిమా రంగంలో నిర్మాతలకి, దర్శకులు కూడా, సంగీత దర్శకులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వాగ్దానం నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడడం, ఆ యొక్క ఆస్తి పంపకాలు కానీ, మాతాపితల ఇబ్బందులు కానీ, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కానీ అన్ని తొలగిపోయి అనుకూలవంతమైన ఆనంద బాంధవ్యాలు ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు.
విదేశాల్లో కూడా తప్పకుండా మీకు విదేశాల్లో మంచి గృహయోగము, స్థల లాభము, వ్యాపార లాభము, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్యము పొందుకునే అవకాశం కనబడుతుంది. వివాద రహితులుగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల అనుకూలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, విహారయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పొందిన అవకాశాలు, సోషల్ మీడియా, సాటర్డే డిన్స్ల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి అద్భుతమైన విద్యా లాభం. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, సిఆర్ఆర్ పరీక్షలు కానీ, లా పరీక్షల్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ తప్పక విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. బ్యాక్లాగ్ పరీక్షలు తప్పకుండా అటెంప్ట్ చేయండి. విజయం మీదే. రేపు ప్రభుత్వం అయినటువంటి జేఈ మీకు దాంట్లో మీరు తప్పకుండా పాల్గొంచుకునే అవకాశం కూడా. మీకు మంచి విద్యార్హత ఉంటుంది, దాని లాభాలు ఉంటాయి. పోటీ పరీక్షలు మంచి విజయం సాధిస్తారు. విదేశాల విద్యా ఉద్యోగ ప్రయత్న లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నపూర్వక అనుకూలతలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీదటువంటి ఉద్యోగం కూడా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ ఖాయంగా కనపడుతుంది. ఇలా ప్రభుత్వం కాస్త ఇప్పటికీ మారకపోయినా, ఇది అమెరికా ప్రభుత్వం జనవరిలో వారు మారిన ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా వల్ల మీకు విదేశాల్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. భారతదేశంలో వ్యక్తులకే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, సమర్థవంతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. దానివల్ల ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మన వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అందులోనూ తెలుగు వాళ్ళ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక బుద్ధి, జిజ్ఞాస, అలాగే కార్యసాధన, వ్యక్తిత్వ వికాసం, ఇవన్నీ కూడా తెలుగు ప్రజల యొక్క నాడి. అది దాని కాదనలేని సత్యం. అది కాబట్టి ఎక్కడ పోయినా మన వాళ్ళ యొక్క పరిణితి, వారి యొక్క సహాయ సహకారాలతో ఇతర దేశాల వాళ్ళు బాగుపడతారు. అందులో సందేహం లేదు. ఇక్కడ నేను ఎవరైనా సరే, ఇక్కడ కులమతాలకు అతీతంగా చెప్తున్నాను, తెలుగు జాతి ప్రజలు సరే, నా ధర్మం అనేది నాకు ముఖ్యమే, కానీ తెలుగు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విదేశాల్లో మీ సత్తా చాటుతూ వాళ్ళ కొమ్ములు విరిచే సత్తా మనకే ఉంది. అటువంటి వాటిలో కూడా మీకు విదేశాల్లో ఉద్యోగ కల్పన పొందుకునే అవకాశం ఉంటుంది. మంచి అనుకూలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా లాభాలు ఉంటాయి. వాటిలో జూదం ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిదంటే కూడా లాభాలు పొందుకునే అవకాశం, సంపద, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, స్థిరాస్తులు పొందడం, ప్రేమ కలాపాల అనుకూలతలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పొందడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహనం కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనందమయ సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనరాశి 2024 నవంబర్ 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కాస్త జాగ్రత్త పడాల్సిందే. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్గా ఉండడానికి ముఖ్యంగా బంధువులతో, మిత్రులతో సంయమనం పాటించాలి. ఆస్తి వివాదాల గురించి, కించిత్ ఆస్తి గురించి మీరు కోర్టులో కనుక వెళితే, అంటే కోర్టుకు వెళితే 40 ఏళ్ల వరకు మీ కోర్టు సమస్య తెగవు. మీ కొడుకు కూడా అనుభవించలేడు ఆస్తిని. అంటే మీ ఇద్దరి అన్నదమ్ముల గొడవలు, మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యేది. పెళ్ళాం కావచ్చు, లేదా ఇంకొకరు కావచ్చు, మామలు కావచ్చు, అత్తలు కావచ్చు. నీకే రాసిన అది, ఆ 4 జాగాలు 4 గజాలు నీకే రావాలి, అలలా తీసుకుంటాడు అని చెప్తే ఇద్దరి స్థలం కాస్త కోర్టులో పడుతుంది. ఇద్దరు కొంపలు అలాగే ఉంటాయి. ఎదుగుండదు, బొదుగుండదు. గుర్తుపెట్టుకోండి, పనికిమాలిన వ్యక్తుల వల్ల ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వండి, హాయిగా జీవితాంతంగా ఉంటారు. ఎవరైతే అన్యాయం చేశాడో వాడు బాధపడుతూనే ఉంటాడు. నేను అన్యాయంగా తమ్ముడు లాక్కున్నా, అన్యాయంగా అన్నది లాక్కున్నా అనే భావన వాడికి ఉంటుంది. ఎవరైతే అక్కడ తక్కువ తీసుకున్నాననే భావన ఉంటాడో వాడికి 3 రెట్లు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అల్పమైన 4 గజాల కోసం గొడవ పెట్టుకోకుండా మీరుంటే విజయం ఇది. ఒకవేళ అందులో కోర్టు వెళ్దాం అనుకుంటే అపజయం మీ సొంతం, ఇందులో సందేహమే లేదు. ఇది సామాన్య ఫలితాలుగా ఉంటాయి. కాబట్టి వదిలేయండి, సమస్య పరిష్కరించుకోండి. 10 రూపాయలు తక్కువ వచ్చింది, తక్కువ మీ జేబులో వేసేసుకోండి. రైట్, మీ పని, మీ వ్యాపారం, మీ వ్యవహారం నడిపించుకుంటే 10 ఇంతలు 100 ఇంతలు మీకు రెట్టిపోతుంది. మీ ఆస్తి కానీ, మీ యొక్క ధనము కానీ, మీ వ్యక్తిత్వం కానీ, మీ యొక్క గౌరవం కానీ. అటువంటి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కూడా మూడో విద్యోగం అక్కర్లేదు. సమస్య వచ్చింది, మీ ఇద్దరే పరిష్కరించుకోండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది మీకు. మీ ఇద్దరు మంచిగా ఆనందంగా ఉన్న క్షణాలు గుర్తు తెచ్చుకోండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఇది అందుకే సమస్య ఇక్కడ మధ్యవర్తంగా ఉన్నాయి. మీ యొక్క ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. వేరొకరి మాట వింటే నష్టము, మీ మాట మీరు వింటే లాభం. ధనం ఉంది, కొత్త వ్యాపారం చేయకండి, ఉన్న వ్యాపారం కంటిన్యూ చేసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి అంటే తటస్థంగా ఉండండి. ఎక్కడ 100 రూపాయలు ఈ వారంలో ఎక్కడ మీకు మనసు చెప్తుంది అక్కడ 100 రూపాయలు పెట్టండి. 1000 రూపాయలు పెట్టాలనుకున్నారు, 100 పెట్టుబడి పెట్టండి. భార్య మాట వినండి, అక్క మాట వినండి, చెల్లె మాట వినండి, తల్లి మాట వినండి, ప్రయోజనం ఉంటుంది. స్త్రీ మూలకమైనటువంటి మాట మీకు ఈ వారంలో చెల్లుబాటు అవుతుంది, ధనయోగం ఉంటుంది. సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు, దూకుడు స్వభావం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అంటే అహంకారంతో ఉండకండి, ప్రశాంతంగా ఉండండి. అనుకూలత. రాజకీయ నాయకులు తొందరపడి మాట అనకండి. నియోజకవర్గంలో పర్యటించండి. వచ్చే ఎలక్షన్లో గెలవాలనుకుంటున్నప్పుడు తప్పకుండా మీరు ఇప్పుడే మీ యొక్క నియోజకవర్గంలో
ప్రతి క్షణం ప్రతిరోజు తిరుగుతుండండి. ఏం కావాలి చూడండి. అసెంబ్లీకి తప్పకుండా వెళ్ళండి, లేదా రాజ్యసభకి లేదా విధానసభకి వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళండి. మీ యొక్క ప్రజల సమస్యలు అక్కడ ఊటంకించండి, ఆ నిధులు తీసుకురండి, వాళ్ళకి ఇవ్వండి. ఏ పార్టీ సంబంధం లేదు, పార్టీతో కాదు. అక్కడ మిమ్మల్ని ఎన్నుకున్నది మీరు అక్కడ సేవ చేయడానికి. ఆ సేవ చేసే భాగ్యం ఉంచండి. మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్స్ లో మీరే గెలిచే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి. విడుదల చేయడానికి కొద్దిగా ఆలోచించండి. విడుదల పోటీకి వెళ్ళకండి. విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా గమనించి మీరు ప్రయోజనం పొందుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా హీరోయిన్గా ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త నిరాశ ఉంటుంది. లీడ్ రోల్స్ అని చెప్పి సెకండ్ లీడ్ రోల్ రావచ్చు, అంతే తప్ప మంచి సినిమా రంగ ప్రవేశమే కనపడుతుంది. అలాగే రైతన్నలకి పూలు పడుకుని పండించే లాభాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పల్లి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభం. ఈవెంట్ మీద వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి బాగా కనబడుతుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. కానీ ఉద్యోగ మార్పుకు ప్రయత్నం చేయకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే చాలు. ఈ పరీక్షలు మీరు రాయండి, సమయానుకూలంగా ఉండండి, తప్పక విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలతలు ఉన్నాయి. కాదు కొత్త వ్యాపార భాగస్వామిని పెట్టుకోకండి. ఉన్న భాగస్వామి వ్యాపారితో ఈ ఒప్పంద పత్రాలు మరొకసారి తనిఖీ చేసుకోండి. తెలిసినటువంటి సులువైన తేట తెలుగు భాషలో రాసుకోండి. అది అద్భుతమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. అంటే నెగిటివ్ ఏది కాదు, పాజిటివ్ రావడానికి భగవద్గీత పారాయణ. ధనం కావాలన్నా, ఉద్యోగంలో అధికృత కావాలన్నా, కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, కుటుంబ సౌఖ్యం ఉండాలన్నా, మంచి మాట తీరు రావాలన్నా, జ్ఞానోదయం కావాలన్నా, కన్సల్టెన్సీ ఆధారపడన్నా, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినాలన్నా భగవద్గీత పారాయణ చేయాలి. అద్భుతమైనటువంటి అనుకూలత కనబడుతుంది. మీకు నచ్చిన అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇది ఈనాటి మీన రాశి వారి వార ఫలితాలు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. వినేసి మీ వరకు వెళ్ళిపోకండి. మరొక 10 మందికి ఇది చేరవేస్తే ఇంకా వారందరూ కూడా ఆనందపడతారు కదా. తప్పకుండా చేయండి. అలాగే కొంతమంది ప్రేక్షకులు మీరు చెప్పేవి మాకు కాలేదనుకుంటున్నారు. అటువంటి విషయాల్లో తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. తప్పకుండా అటువంటి మంచి ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ శుభమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.